ఏపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో రాష్ట్ర హైకోర్టుకు కూడా అర్థమైపోయింది. అందుకే ఒక కీలకమైన ఆదేశాలతో, ఒక తీవ్రమైన హెచ్చరికతో ఏపీ హైకోర్టు ఒక సర్క్యులర్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మేజిస్ట్రేట్లు ఇకపై ఎలా వ్యవహరించాలన్న దానిపైన ఒక స్పష్టమైన మార్గదర్శకాలతో ఈ సర్క్యులర్ జారీ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరెస్టులు అన్నవి చాలా రొటీన్ ప్రక్రియగా మారిపోయాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు, అరెస్టు చేయడం, తీసుకెళ్లడం, వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకురాగానే మేజిస్ట్రేట్లు వాళ్ళకు 14 రోజుల పాటు రిమాండ్ విధించడం అనేది చాలా కామన్గా జరిగిపోతుంది. ఇటీవల ఇంతకుముందు సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, అర్నేష్ కుమార్ కేసులో 7 ఏళ్ల కంటే తక్కువ శిక్ష పడే కేసుల్లో నేరుగా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, నోటీసులు ఇవ్వాలి వాళ్ళని అని. అయినా కూడా ఎక్కడ అమలు కావడం లేదు. దీన్ని అలసుగా తీసుకొని రాష్ట్ర పోలీసులు కావచ్చు, అధికార పార్టీ కావచ్చు, తమకు నచ్చని నాయకుల మీద, కార్యకర్తల మీద, సోషల్ మీడియా కార్యకర్తల మీద ఏదో ఒక కేసు పెట్టడం, కోర్టు ముందు హాజరుపరచడం, కింది కోర్టులు 14 రోజుల పాటు రిమాండ్ విధించడం, ఇది చాలా రొటీన్గా జరిగిపోతుంది ఈ ప్రక్రియ. మేజిస్ట్రేట్లు ఎందుకు ఇంత యాంత్రికంగా ప్రవర్తిస్తున్నాయి అన్న ప్రశ్న పదే పదే వస్తుంది. అయితే వాళ్ళ ఒత్తిడి కూడా వాళ్ళకు ఉంది. ఇప్పుడు అరెస్టులు జరుగుతున్నవి వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు, వైసీపీకి మద్దతుగా పోస్టులు పెడుతున్న సోషల్ మీడియా కార్యకర్తల మీదే. ఇలాంటి నేపథ్యంలో ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తల్ని అరెస్ట్ చేసి తీసుకొని వస్తే, ఒకవేళ వాళ్ళకు రిమాండ్ విధించకపోతే ఎక్కడ మమ్మల్ని టార్గెట్ చేస్తారో అన్న భయం కింది కోర్టులపైన ఉంది, న్యాయమూర్తులపైన ఉంది. ఇది ఇటీవల హైకోర్టు కూడా దాకింది. హైకోర్టు న్యాయమూర్తి కె శ్రీనివాస్ రెడ్డి కూడా ఇదే మాట మాట్లాడారు. తన మీద విపరీతంగా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారని కొన్ని తీర్పులకు సంబంధించి. దాంతో మేజిస్ట్రేట్లు జస్ట్ అరెస్ట్ చేసి తీసుకురాగానే 14 రోజుల పాటు రిమాండ్ విధించి తమ చేతులు దులుపుకుంటూ ఉన్నాయి. ఈ వ్యవహారం ఇటీవల శృతి మించిపోయింది. ప్రతి కేసులోనూ ఇదే జరుగుతోంది. వెనుక ముందు ఆలోచించకుండా 14 రోజుల రిమాండ్ విధిస్తున్నారు అన్న ఒక నేపథ్యంలో ఈ పరిస్థితుల్లో హైకోర్టులో చాలా పిటిషన్లు దాఖలవుతున్నాయి. ఎక్కడా కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఫాలో కావడం లేదు. కింది కోర్టులు పోలీసులు అరెస్ట్ చేయడం, 14 రోజుల రిమాండ్ పంపించడం అనేది చాలా రొటీన్గా జరిగిపోతుందంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్లు వస్తూ ఉన్నాయి. ఈ పిటిషన్లను విచారించి అన్ని పిటిషన్లలోనూ ఒకే విధమైన వ్యవహారాలు ఉండడంతో, యాంత్రికంగా రిమాండ్ అన్నది ఉండడంతో హైకోర్టు కింది కోర్టులకు, మేజిస్ట్రేట్లకు ఒక స్పష్టమైన ఆదేశాలతో ఒక సర్క్యులర్ జారీ చేసింది. చెప్పాలంటే ఇది ఒక సంచలనమని చెప్పాలి. కింది కోర్టులు హెచ్చరిస్తూ, అది కూడా ఇకపైన మీరు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఫాలో కాకపోతే మీరు కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది, శాఖాపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాల్సి ఉంటుందని కింది కోర్టుల్ని హైకోర్టు హెచ్చరిస్తూ మరి ఈ సర్క్యులర్ జారీ చేశారు. అంటే న్యాయమూర్తులు, కింది కోర్టులో ఉన్న మేజిస్ట్రేట్లు వీళ్ళంతా మేము రిమాండ్ విధించడం మాకేమీ కాదు, ఎందుకు అనవసరమైన లేనిపోని విమర్శలు మా మీద అన్నట్టు యాంత్రికంగా రిమాండ్ విధిస్తే కుదరదు. ఇకపైన మీరు కూడా కోర్టు ధిక్కరణ, అంటే సుప్రీంకోర్టు ఆదేశాలు, కింది కోర్టులో ఉన్న న్యాయమూర్తులు వాటిని పాటించకపోతే వాళ్ళు కూడా కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టుగా గుర్తించి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. హైకోర్టు సర్క్యులర్ తర్వాత ఏం జరగబోతోంది? సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల్ని తప్పనిసరిగా ఫాలో కావాలి అని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. ఇక ఈ మార్గదర్శకాల ప్రకారం ఫస్ట్ ఎవరు ఎలా వ్యవహరించాలి అన్నది కూడా వివరణ ఇచ్చింది. ఒక వ్యక్తిని, అంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కానీ, కళాత్మక వ్యక్తీకరణ, ప్రసంగాలు, రచనలు, వీటికి సంబంధించి ఏదైనా అభ్యంతరాలు ఉంటే, 7 ఏళ్ల కంటే తక్కువ జైలు శిక్ష పడే వ్యవహారాలు ఉంటే ఫస్ట్ అరెస్ట్ చేయడానికి ముందే పోలీసులు ఫస్ట్ డిఎస్పీతో పర్మిషన్ తీసుకోవాలి. డిఎస్పీతో, ఎందుకంటే అధికారుల క్యాడర్ పెరిగే కొద్దీ ఒత్తిడి తక్కువగా ఉంటుంది, కాస్త చట్టాన్ని గౌరవిస్తారు అన్నది ఇది. లేదు, కింది పోలీసులు ఎస్ఐ, సిఐ స్థాయిల మీద రాజకీయ ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. లోకల్లో సిఐల మీద, ఎస్ఐల మీద ఎమ్మెల్యేలు, సాధారణ రాజకీయ నాయకులు కూడా పెత్తనం చేస్తూ ఉంటారు. కాబట్టి మాకు నచ్చని వ్యక్తి ఇతన్ని లోపలేసేయి అని వాళ్ళ మీద ఎక్కువ ఒత్తిడి చేసే అవకాశం ఉంటుంది. అదే డిఎస్పీ వరకు అయితే ఆ ఒత్తిడి కాస్త తక్కువగా ఉంటుంది, వెనుక ముందు ఆలోచిస్తారు అన్న విషయంతో డిఎస్పీ నుంచి అనుమతి తీసుకోవాలి కేసు నమోదు చేయడానికి ముందు. ఈ వ్యవహారంలో కేసు నమోదుకు ముందే పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం 173(3) సెక్షన్ ప్రకారం ప్రాథమికంగా విచారణ జరపాలి. నిజమా, ఇంతలో ఎంత నిజం ఉంది ఏంటి అని ఫిర్యాదు రాగానే ఆ విచారణకు డిఎస్పీ నుంచి అనుమతి తీసుకోవాలి. ఆ తర్వాత 14 రోజుల్లో ఈ మొత్తం విచారణ పూర్తి చేస్తే, ఓకే ఇతన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని భావిస్తే అప్పుడు అరెస్టు చేయాలి. అరెస్టు చేసి మేజిస్ట్రేట్ల ముందు హాజరుపరిచినప్పుడు అక్కడ కోర్టులు ఏ విధంగా ఈ కేసును పరిశీలించాలనే దానిపైన కూడా స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. పోలీసులు అరెస్టు చేసి ఒక వ్యక్తిని తీసుకొని వస్తే, అర్నేష్ కుమార్, ఇమ్రాన్ ప్రతాప్ గాది కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలన్నింటినీ పోలీసులు ఫాలో అయ్యారా లేదా అన్నది పరిశీలించాల్సిన బాధ్యత మేజిస్ట్రేట్లది. ఈ నిందితుడు ఇదివరకు కూడా ఇలాంటి నేరాలకు పాల్పడ్డా, నేర చరిత్ర ఏమైనా ఉందా, ఇతడు మళ్ళీ కూడా ఇంకోసారి ఇదే నేరానికి పాల్పడే అవకాశం ఉందా అన్నది కోర్టులు పరిశీలన చేయాలి. కింది కోర్టులు రిమాండ్కు పంపకపోతే ఇతడు సాక్ష్యాల్ని తారుమారు చేసే అవకాశం ఉందా,
నిందితుడిని అదుపులోనికి తీసుకొని పోలీసులు విచారించాల్సిన అవసరం ఈ కేసులో ఉందా అన్నది పరిశీలించాలి. లోతుగా పరిశీలించిన ఆ తర్వాతే రిమాండ్ విధించాలి. లేదు అవసరం లేదు ఇదంతా అనుకుంటే మాత్రం వెంటనే బెయిల్ ఇచ్చి పంపించాలని కూడా కోర్టులు చెప్తూ ఉన్నాయి. సాధారణంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. చాలామంది ఆవేశంతో తెలిసి తెలియనితనంతో పెడుతూ ఉంటారు. అలాంటి కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వచ్చినప్పుడు వెంటనే ఇవన్నీ పరిశీలిస్తే మాత్రం వాళ్లకు అరెస్టు రిమాండ్ వరకు వెళ్ళకపోవచ్చు. నిందితుడు పదే నేరాలకు పాల్పడిన చరిత్ర ఉందా అన్నది కూడా పరిశీలించాలని చెప్పింది కోర్టు. ఇది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే చాలామంది కొన్ని దశాబ్దాలుగా, ఫర్ ఎగ్జాంపుల్ కొమ్మినేని శ్రీనివాస్, ఆయన దాదాపు 50 ఏళ్ళుగా జర్నలిజం కెరీర్లో ఉన్నారు. ఇప్పటివరకు ఒక కేసు లేదు, ఒక విమర్శ లేదు. కానీ ఆయన కోసం చెప్పాలంటే దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎదురు చూస్తూ వచ్చారు, ఎక్కడ దొరుకుతాడా ఇతను అని. మొన్న ఒక డిబేట్లో ఈయనేం వ్యాఖ్యలు చేయలేదు, కృష్ణంరాజు వ్యాఖ్యలు చేశారు, డిబేట్ నిర్వహించింది ఈయనే అంటూ ఆయన తీసుకెళ్లి అరెస్ట్ చేసి లోపలేశారు. అంటే ఇలాంటి కేసుల్లో ఈ కొమ్మినేని శ్రీనివాస్ ఇప్పుడు హైకోర్టు సర్క్యులర్ ప్రకారం కొమ్మినేని శ్రీనివాస్ ఎలాంటి వ్యక్తి, గతంలో ఇలాంటి నేరాలు ఇలాంటివి ఏమైనా చేశారన్న అలాంటిది ఏమీ లేదు. కాబట్టి వెంటనే ఆయనకు బెయిల్ వచ్చే అవకాశం ఉండేది. 7 ఏళ్ల కంటే తక్కువ జైలు శిక్ష పడే ఈ సెక్షన్లను మోపితే వెంటనే బెయిల్ వచ్చేస్తుందన్న ఉద్దేశంతో పోలీసులు లేనిపోని తీవ్రమైన సెక్షన్లు, ఆ కేసుకు వర్తించని సెక్షన్లను కూడా పెట్టేసి తొలుత రిమాండ్కు పంపించేయాలన్న ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నారు. ఇది కూడా కొమ్మినేని శ్రీనివాస్ కేసులోనే చాలా స్పష్టంగా క్లియర్గా అర్థమైంది. ఆ డిబేట్లో ఎక్కడా ఎస్సీ ఎస్టీల ప్రస్తావనే రాలేదు. కానీ తెలుగుదేశం పార్టీ దళిత మహిళా నాయకురాలు ఒకరు ఫిర్యాదు చేస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా పెట్టేశారు. అంటే 7 ఏళ్ల కంటే పైన శిక్ష పడే కేసులు అయితే డైరెక్ట్ రిమాండ్కు పంపిస్తారు, బెయిల్ కూడా రాదు అన్న ఉద్దేశంతో. ఇలాంటి విషయాలు కూడా చాలా జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో. వీటిని కూడా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. సో ఈరోజు హైకోర్టు అయితే సంచలనంగా ఒక సర్క్యులర్ ఇచ్చింది. ఇష్టానుసారం పోలీసులు వ్యవహరించడమే కాదు, మేజిస్ట్రేట్లు కూడా యాంత్రికంగా రిమాండ్ విధిస్తే మీపైన శాఖాపరమైన చర్యలతో పాటు కోర్టు ధిక్కరణ చర్యలు కూడా తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. ఇంతకాలం రిమాండ్ విధించకపోతే ఎప్పుడన్నా వీళ్ళన్నీ ఇది విరుద్ధంగా ఉంది, పోలీసులు సరిగా వ్యవహరించలేదన్న ఉద్దేశంతో రిమాండ్ విధిస్తే వెంటనే కింది కోర్టులే టార్గెట్ చేసేవాళ్ళు. ఇప్పుడు కింది కోర్టులు ధైర్యంగా ఒక విషయాన్ని చెప్పొచ్చు, మాకు హైకోర్టే స్పష్టంగా సర్క్యులర్ ఇచ్చింది సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించాలని, కాబట్టి ఈ మార్గదర్శకాల అనుగుణంగా మేము రిమాండ్ ఇవ్వలేము, రిమాండ్ ఇస్తే మేము కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది, కాబట్టి మేము ఇవ్వము అని చెప్పి చాలా గట్టిగా వాదించడానికి, కోర్టులు కూడా గట్టిగా నిలబడడానికి ఈ హైకోర్టు ఇచ్చిన సర్క్యులర్ అన్నది కింది కోర్టులు కూడా లాగా ఒక కారణం చూపెట్టడానికి ఉపయోగపడుతుంది. సో ఇకపైన మేజిస్ట్రేట్లు మనకెందుకు 14 రోజులు రిమాండ్ విధిస్తే చేతులు దులుపుకుందాం అనే వ్యవహారంలో వ్యవహరించే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే బాధ్యత వహించాల్సి ఉంటుంది, బాధ్యత తీసుకోవాలి, అన్నీ పరిశీలించాలి, ఆ తరువాతే రిమాండ్ ఇవ్వాలని హైకోర్టు ఈరోజు స్పష్టంగా తన సర్క్యులర్లో చెప్పింది. కాకపోతే దీన్ని బ్రేక్ చేయడానికి కూడా మళ్ళీ అధికార పార్టీ రాష్ట్ర పోలీసులు అయితే రకరకాల మార్గాల్లో అన్వేషణ చేసే అవకాశం ఉంటుంది. దీనిపైన ఈ పరిస్థితులపైన ఎప్పటికప్పుడు హైకోర్టు ఇలాగే పర్యవేక్షణ చేస్తూ ఒక స్పష్టమైన ఆదేశాలు ఇస్తే తప్ప ఈ రాష్ట్రంలో కింది కోర్టులు కూడా సవ్యంగా పనిచేసే పరిస్థితులు లేకుండా ఒక వాతావరణం అయితే తయారవుతోంది. వాళ్ళ మీద విపరీతమైన ఒత్తిడి ఉంటుంది.